హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా పడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేయాలనేసి. ఈ రోజు కుదిరింది. ఎప్పుడు మధ్యాహ్నము ఈవినింగ్ వ్లాగ్ ఇట్లా అయిపోయింది అనమాట. ఈ రోజు టైం కరెక్ట్గా 7:30 అయింది. ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇంకా డాడీని లేపి డాడీని స్కూల్కి పంపించాలా. అలాగే దోశలు వేయాలి. ఈరోజు డాడీకి హాఫ్ డే, 12 గంటలకే ఇంటికి వచ్చేస్తాడు. వాడిని టక్టగా రెడీ చేసేసి ఇక్కడైతే ప్రస్తుతానికి నేను టీ పెట్టుకున్నా. ఇక్కడైతే టీ చేసుకుంటున్నా. మార్నింగ్ టీ తాకపోతే అస్సలు మైండ్ పని చేయదు నాకు. టీ అయ్యేలోపు వేడి నీళ్ళు తాగేద్దాం. మార్నింగ్ లేచి వేడి నీళ్ళు తాగితే చాలా మంచిదంట. ఇది మా ఆయన చెప్పినారు, అందుకే నేను పాటిస్తాను అన్నమాట. మా ఆయన మార్నింగ్ 7 o'clock వాకింగ్ పోయినారు. మా ఆయన వచ్చే వరకు వీళ్ళు పట్టుకొని ఉండాల. టిఫిన్ చేసేకి అస్సలు వేయలేదు. ఫోన్ చేసినా వస్తాను అని చెప్పన్నారు. వచ్చినాక టిఫిన్ చేద్దాం. ఇంకా ఇంట్లో పని కూడా చాలా ఉంది. ఆ పని అంతా ఫినిష్ చేసుకునే ఇట్లా టీ తాగుతుంటే మా ఆయన వచ్చినారు. మా ఆయన వచ్చి నాకు కూడా కొంచెం టీ ఇమ్మన్నారు. అల్లం వేసినావా అన్నారు. లేదన్నాను. అయితే అల్లం పేస్ట్ వేయన్నారు. ఎంత నవ్వు వచ్చిందో. మార్నింగ్ మా ఆయన టీ తాగరన్నమాట. ఏమో తెల్లు ఈరోజు తాగినారన్నమాట. నాకైతే పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు తాగరు, ఈరోజు తాగినారు కాబట్టి అలా అనిపించింది. టీ తాగేసి ఇక్కడ 3 పనులు ఒకేసారి చేస్తానా. 3 పనులు ఏంటనుకుంటున్నారా? ఒక పక్క ఇడ్లీ పెట్టింటే అయిపోయింది. ఇంకొక పక్క సామాన్లు కడిగేస్తానా. ఒక పక్క చట్నీ కానీ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. దోశ ఇడ్లీ చేసినప్పుడు చట్నీలు మాత్రం చాలానే ఉంటాయి మా ఇంట్లో. ముఖ్యంగా ఎర్రగారం పక్కా ఉండాల్సింది దోశల్లోకి. అది లేకపోతే అస్సలు దోశలే తినబుద్ధి కాదన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలోకి నార్మల్గా చట్నీ చేస్తా. అస్సలే డానికి స్కూల్కి టైం అయిపోతుంది. అందుకోసం అనేసి ఈ 3 పనులు ఒకేసారి పెట్టుకున్నా. మార్నింగ్ పని చేస్తూ ఉంటే మా అమ్మ ఫోన్ చేసింది. చూసుకోలేదు, ఎత్తినలేదు నేనైతే ఫోను. ఇంకా మళ్ళీ వెళ్ళి మా అమ్మకైతే ఫోన్ చేసిన. మళ్ళీ మా అమ్మ ఎత్తలేదు. ఇంకా మళ్ళీ మా అమ్మ చేసింటే మాట్లాడుకొని ఉంటే ఫోన్ చేసుకుంటా. మార్నింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇంత కన్ఫ్యూజన్, ఇంత టెన్షన్ చాలా ఉంటుంది. మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తారు. నేను చేస్తా అంటే మా ఆయన డానీని స్కూల్కి రెడీ చేస్తున్నారన్నమాట. ఇక్కడైతే చట్నీ మిక్సీకి వేస్తానా. మా డానీకి ఒక చట్నీ, నాకు ఒక చట్నీ, ఇంట్లో వాళ్ళకు ఒక చట్నీ అన్నమాట. కారం తినే వాళ్ళకు ఒక చట్నీ, కారం తినని వాళ్ళకు ఒక చట్నీ. పాపం మా డానీకి స్కూల్ టెన్షన్. బండే బాయ్ డానీ. బాయ్. వస్తానులే మధ్యాహ్నము. ఏడ్సత్తలే పో. బాయ్. బాయ్. అశ్విక్. హాయ్ అశ్విక్. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు అశ్విక్. డానీ స్కూల్కి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక ఇక్కడ నాకు జ్యోతికి దోశలు అయితే వేసుకుంటున్నాం. కారం దోశలు. మొన్న స్టవ్ రిపేర్ ఉండే. అది రిపేర్కి ఇచ్చినప్పటి నుండి స్టవ్ సరిగ్గా మలుగుతాను లేదు, చిన్నగా మలుగుతుంది. అందుకే చాలా లేట్ అయింది దోశలు వేసేది కూడా. అసలు దోశ కాలుతాను లేదన్నమాట. అంత చిన్నగా తగులుతుంది మంట పెనంకి. చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు తినే టైం కూడా 11:30 అయిపోయింది అన్నమాట.
దోశలు రెడీ. దోశలకు చట్నీ. ఇది ఇడ్లీ మా బావకి టిఫిన్ కట్టించింది. ఇది ఎర్రకారం. ఇది లేనిది ఇద్దరు బాగేసారు. ఇది లేనిది మాకు అసలు దోశలు ఫినిష్ కావు. చట్నీ పిల్లలకి చట్నీ. అది టీ అనుకుంటారు. చట్నీ. ఇది రాత్రి పప్పు అనమాట. టేస్ట్ బాగుందని నా కోసం పెట్టిందంట. దోశలోకి తినాల. ఇంకేం కృష్ణ విశేషాలు చెప్పండి యూట్యూబ్ గారు. యాక్చువల్ గా కృష్ణకి చాలా వరకు మెసేజ్లు వచ్చినాయి ప్రాంక్ చేయమని. మళ్ళా ఈ రెసిపీ ఏమి కునాఫా రెసిపీ చేయమని. కానీ పాపం స్కూల్ స్టార్ట్ అయింది కదా, కృష్ణకి ఫ్రీ లేదనమాట. మీరు అడిగిండే వీడియోస్ అన్ని త్వరలోనే చేసే ట్రై చేస్తుంది కదా కృష్ణ. ప్రాంక్ చేస్తుంది, కునాఫా రెసిపీ చేస్తుంది. వెయిట్ చేస్తాను అట్లే. ఇక్కడ నేను జ్యోతి టిఫిన్ చేస్తాంటే మా చిన్నోడు ఫుల్ షేక్ చేసేస్తాడు మొబైల్ని. వానికి ఇవ్వాలంట. ఈ వయసుకి ఫోన్ చూడాలంటున్నాడు చూడండి మా చిన్నోడు. మా పెద్దోడు చూస్తాడు కదా, అందుకే మా చిన్నోడు. టిఫిన్ చేసేసి కూర్చొని ఉన్నాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నీకెట్లా ఉంది? కృష్ణ వాళ్ళ ఇల్లు అడవిలో ఉందన్నమాట. మామూలుగా మనం పబ్లిక్ లో లేదు. సిగ్నల్ అనేది చిక్కదు. ఏంటి చూద్దామన్నా చూస్తే కృష్ణ చూడాలా, లేదంటే చూడాలా. ఫోన్ చూసే ఛాన్స్ ఉండదు ఇలా. అవును, సిగ్నల్ రాదు ఇక్కడ. టిఫిన్ చాలా బాగా, దోశలు చాలా బాగా, ఎర్రగారం బాగా. మీరు కూడా ఒకసారి ఎర్రగారం ట్రై చేయండి. ఈసారి రెసిపీ పెడతాం ఖచ్చితంగా. సిగ్నల్ రాలేదని తిట్టడానికి ఇప్పుడు సిగ్నల్ తిడితే కానీ రాదు మా ఇంట్లో సిగ్నల్. కానీ జ్యోతి వచ్చే నెల ఖచ్చితంగా డెలివరీ అయిపోతుంది. మేమైతే ఎంత టెన్షన్ పడుతున్నామో, ఎవరు పుడతారో ఏమో అని. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మగపిల్లలే. ఒకే పాప ఉందన్నమాట. ఆ పాప చేతికి పాప పుడుతుందా తెలియదు, ఈ మగపిల్లల చేతికి తమ్ముడు పుడతాడో అని తెలియదు. చాలా నా డెలివరీకి కూడా నేను ఇంత వెయిట్ చేయలేదు. జ్యోతి డెలివరీకి మాత్రం చాలా మంది వెయిట్ చేస్తున్నాము. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తున్నాము. నేనైతే పాప పుట్టాలని కోరుకుంటున్నా. మీరు కూడా అట్లే కోరుకోండి. మీరు కూడా బ్లెస్ చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే కొంతమంది పాప, కొంతమంది పిల్లోడు అంటారు. మగ పిల్లలకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. మగ పిల్లలు ఉన్నారు కానీ మళ్ళీ మగ పిల్లోడే కాదని. కానీ నాకైతే పాప కాదా. నువ్వు ఎవరు అనుకుంటాను? నేను బాబు అనే అనుకుంటున్నా. బాబు అనుకుంటాను. ఎందుకంటే నాకు 2 బాబులు. మా తోడుకోడలు పెద్ద అక్క ఉంది, ఆయనకు కూడా 2 బాబులు, ఒక పాప. జ్యోతికి కూడా అట్లే అవుతారేమో నేను అనుకుంటున్నాను. చూద్దాం, నెక్స్ట్ మంత్ వరకు తెలియదు ఎవరు పుడతారు ఏమనేసి. చాలా వెయిట్ చేపిస్తున్నారు. ఫోన్ వస్తామంటే కృష్ణ నాకు చూపిస్తాను ఫ్రెండ్స్. జ్యోతి టీ తాగేసి టానిన్ తోలుకొద్దామని స్కూల్ దగ్గరికి పోతాను. టైం 12 గంటలు అయిపోయింది. రా జ్యోతి. ఏందే హాయ్ చెప్పు. ఓయమ్మా, ఏది చూపిస్తాడు మా చిన్నోడు మీకు. వాళ్ళు ఏమనలేదు కదా, నువ్వేళ్ళు ఎందుకు చూపిస్తాను? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చెప్పవా? స్కూల్ దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాం కానీ సడన్గా వర్షం పడింది ఫుల్గా. ఇంకా అందుకోసమనే తీయలేదు వీడియో. ఇంక ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా పెద్దోని తోలుకొని ఇంటికైతే వచ్చేసినాం మేము. మధ్యాహ్నం జ్యోతి వాళ్ళ ఆయన వస్తానే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము అలా రెస్ట్ తీసుకొని ఇబ్బులు లేచినాం అన్నమాట. మా చిన్నోడు మధ్యాహ్నం పనుకున్నాడు, ఇబ్బులు లేచినాడు. లేచి బీరువా తగ్గిపోయినాడు అనమాట బట్టలన్నీ పీకేసేకి. నాకు పని పెట్టాలి కదా, నేను ఊరికే కూర్చొని పనుకొని ఉంటే నాకు నచ్చదు అన్నమాట. పని పెట్టాలి ఎక్కువ నాకు. అందుకోసం బీరువా దగ్గర ఉన్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు, బట్టలన్నీ పీకేస్తున్నాడు. ఇట్లుంటుంది మా చిన్నోడితో.
ఇప్పుడైతే కొంచెం టీ చేసుకొని తాగేసి డిన్నర్కి రెడీ చేయాలన్నమాట. డిన్నర్ కోసం నేను గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా. 2 రోజుల నుంచి అనుకుంటా, ఇంకా చేయలేదు. అందుకే ఈరోజు చేయాలని ఫిక్స్ అయినాను అనమాట. ఇప్పుడు నైట్కి ఇప్పుడు కూడా చేస్తానో చేయలేనో చూద్దాం. చేసేకి ఇంట్రెస్ట్ లేకపోయినా కర్రీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా తినేసే కదా పడుకోవాలా. ఇంకా అందుకోసం చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చేస్తానని కర్రీ ఈరోజు. ఫైనల్గా వేడి వేడి గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను వీడియోలో చూసి చేసినాను కానీ ఎక్సలెంట్గా వచ్చింది. ఆల్రెడీ కొద్దిగా టేస్ట్ చేసినాను అన్నమాట. ఉప్పు కారం సరిపోయినాయి లేదా అని. చాలా టేస్ట్గా ఉంది. ఈరోజు పండగే నోటికి. వంట అయిపోయింది, పిల్లలకు కూడా తినిపించేసినాను. మా ఆయనకు ఫోన్ చేస్తే 10 గంటలకు వస్తారంట. ఇంకా 10 గంటలకు వస్తారు కదా, ఇంకా అంతవరకు వీడియో చేస్తే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తాను. రేపు సండే కదా, రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.